Okay, hi, good morning. So, previously we have seen containers. Today we'll just go through Docker, how to install Docker, how to use Docker, what is the Docker workflow, and how Docker containers work, what is the architecture of the Docker. We'll just go through one by one, step by step in all the classes. So, first, Docker ante enti. So, Docker అనేది ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ప్రోడక్ట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వర్చువలైజేషన్, మనం నిన్న వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ ఇవన్నీ కూడా we had discussed in the last class. What is Docker? Docker అంటే it just మనకు అదొక సాఫ్ట్వేర్, ఇట్ క్రియేట్స్ ఏ కంటైనర్. మనకి మామూలుగా డాకర్ వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేయడానికి మనం VMware ఇవన్నీ ఎలా వాడుతున్నామో, లేదా AWS లో వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, అలాగే మనము డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేయడానికి వి యూజ్ సమ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డాకర్. మనం డాకర్ ఇది ఒక్కటే లేదు, వీ హ్యావ్ అదర్ టూల్స్ టు అని చెప్పి మనం లాస్ట్ క్లాస్ లో వీ హ్యావ్ డిస్కస్డ్. ఐడి ఇంకా అదర్ టూల్స్ కూడా ఉన్నాయి, చాలా టూల్స్ కంటైనర్స్ క్రియేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దీస్ టూల్స్. సో వాట్ డాకర్ డస్ అంటే, డాకర్ అనేది మనము ఇన్స్టాల్ చేసుకొని కంటైనర్స్ క్రియేట్ చేయడానికి విల్ యూస్ డాకర్. సో ఇక్కడ డాకర్ ఇది డాకర్ కి సంబంధించిన లోగో. వన్స్ వి జస్ట్ గో త్రూ ఈ డాకర్ ని, ఇఫ్ వీ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ లోగో, మనకేముంది ఇక్కడ, ఇట్స్ లైక్ ఏ షిప్. అండ్ ఇవన్నీ ఏంటి, కంటైనర్స్. సో కంటైనర్స్, క్రియేట్ ద కంటైనర్స్ అండ్ షిప్పింగ్ ద కంటైనర్స్ అండ్ రన్ ద కంటైనర్స్. యాక్చువల్గా డాకర్ వాట్ డాకర్ డస్ ఇస్, ఇట్ జస్ట్ క్రియేట్స్ ద కంటైనర్ అండ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఇట్, ఆ కంటైనర్ని మనకి ఏ ప్లాట్ఫామ్ మీద, ఎక్కడ లైనక్స్ మెషిన్ మీద కానీ, లేదా విండోస్ మెషిన్ మీద కానీ, ఇంకా అదర్ మెషిన్స్, వాట్ ఎవర్ ద మెషిన్, ఆ మెషిన్స్ మీద మనము కుడ్ బి ఎన్విరాన్మెంట్ కూడా, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్, మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో మనము వర్క్ చేస్తూ ఉంటాం. వన్స్ వీ హ్యావ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు టెస్ట్ అవర్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఇట్ జస్ట్ ప్యాకేజెస్ ఇట్, అండ్ వాటి డిపెండెన్సీస్, వాటికి సంబంధించిన ఓఎస్ డిపెండెన్సీస్ అండ్ లైబ్రరీస్, ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ ప్యాకేజెస్ అండ్ ఇట్ జస్ట్ షిప్స్ ఇట్ టు ద machine on which we want to run and on which environment. అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. సో ఈ డాకర్ అనేది ఏం చేస్తుంది, యాక్చువల్గా ఇట్ జస్ట్ క్రియేట్స్ ద కంటైనర్స్. ఈ కంటైనర్ క్రియేట్ చేసి ప్యాకేజ్ చేసిన తర్వాత, ఐ డిడ్ ఇట్ ఇన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో. నేను ఒక డాకర్ కంటైనర్ మామూలుగా సపోజ్ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అని అంటే, వీ నీడ్ టు ఇన్స్టాల్ ద అప్లికేషన్, వీ నీడ్ టు ప్యాకేజ్ ద అప్లికేషన్. ప్యాకేజ్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు టెస్ట్ ఇట్ ఇన్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో. మనం అంతా కూడా టెస్ట్ చేసేసిన తర్వాత దెన్ వీఆర్ మూవింగ్ ఇట్ టు మన టెస్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేస్తున్నాం. So we have environments, QA environment, test environment, product environment, pre-prod environment. Like this, we have environments depending on the organizations. So, ఈ environment-లో నాకు development, after I created the application, everything is working fine. So I'm very happy that it's working fine, and I just want to move it to the test environment. Test environment-కి move చేసిన తర్వాత, I need to install the applications. I need to package in the same way, whatever the environment ante dantlo evaithe versions unnayo development environment lo, I need to have the same environment, same softwares, same versions, everything should be same as the development environment in the test environment also. So suppose nenu application perfectly working in development environment, and when I go to the test environment, I have issues. I don't know why, but what I think is, నాకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, వై నాట్ ఇన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్? అలాగే వై నాట్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్? లైక్ మన అప్లికేషన్
డిప్లాయ్ చేసిన తర్వాత. సో వన్స్ ఐ టు అవాయిడ్ సచ్ మేబీ రీజన్ ఏంటి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సేమ్ సాఫ్ట్వేర్స్ కానీ వర్షన్స్ కానీ లేదా మన అప్లికేషన్ డిపెండెన్సీస్ కానీ మేబీ మిస్సింగ్ సమ్ ఫైల్స్ కానీ ఏమన్నా మిస్ అవుతూ ఉండొచ్చు. సో we may not have the same environment as the environment that we had in development environment. So that is the reason that my application is not working. So what I should do, every time in application ni install cheskunna tarvata I need to spend some time malli test environment lo edanna avvakapothe maybe నేను ఇప్పుడు ఏదైనా చేంజెస్ చేస్తే టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో మేబీ దట్ మే ఎఫెక్ట్ ద అదర్ అప్లికేషన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డిప్లాయిడ్ అండ్ వర్కింగ్. అలాగే ప్రొడక్షన్ లో కూడా. సో ఈ సేమ్ ఎన్విరాన్మెంట్ ని మనం మెయింటైన్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ ఆల్సో. సో వాట్ దీస్ పీపుల్ థాట్ అండ్ దే బ్రాట్ దస్ డాకర్ అనే కాన్సెప్ట్, కంటైనరైజేషన్ కాన్సెప్ట్. ఎందుకు, నా అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అయింది అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఈ అప్లికేషన్ ఇలా డిప్లాయ్ చేయంగానే ఇట్ షుడ్ వర్క్. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ జస్ట్ ఒక నా అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు దిస్ ఇస్ మై యాప్. సపోజ్ నేను ఏ జావా అప్లికేషనో లేదా నోడ్.js అప్లికేషనో లేకపోతే ఇంకేదైనా సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ యూజ్ చేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఫర్ దట్ అప్లికేషన్ వాట్ ఐ నీడ్ ఇస్ నోడ్.js అనుకుందాం. సపోజ్ ఈ అప్లికేషన్ నోడ్.js అప్లికేషన్ అయితే నాకు ఈ నోడ్.js సాఫ్ట్వేర్ అనేది ఈ డెవలప్మెంట్ సపోజ్ దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అండ్ అలాగే మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ నోడ్.js అప్లికేషన్. నోడ్.js స్పెసిఫిక్ వర్షన్ ఉందనుకుందాం. సపోజ్ ఇక్కడ ఐ యూజ్ సమ్ 6.5 సమ్ వర్షన్ యూజ్ చేస్తాను నేను. బట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అదర్ అప్లికేషన్స్ ఆర్ డిపెండెంట్ అండ్ సమ్ 5 నోడ్.js వర్షన్స్ 5 లేకపోతే సమ్ అదర్ వర్షన్ 5 వర్షన్ మిస్ మ్యాచ్ అవుతుంది. అండ్ నా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి సేమ్ అప్లికేషన్ ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ వెన్ ఐ డిప్లాయిడ్ ఇట్ ఇన్ ద టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్. అప్పుడు నేనేం చేయాలి, అగైన్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ నోడ్.js 6 ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేయాలి. మేబీ వన్స్ ఐ డిడ్ ద చేంజెస్, ఈ ఎన్విరాన్మెంట్లో నేను చేంజెస్ చేశా, ఈ ఎన్విరాన్మెంట్లో మేబీ సమ్ అదర్ అప్లికేషన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ నోడ్.js 5లో. ఎప్పుడైతే నేను నోడ్.js 5 ఇన్స్టాల్ చేశాను, ఈ వర్షన్ ఇన్స్టాల్ చేశానో అగైన్ ఇట్ విల్ గెట్ అప్గ్రేడెడ్ టు నోడ్.js 6. ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు నోడ్.js 6కి అప్గ్రేడ్ అవుతుంది, అంటే వర్షన్ చేంజ్ అయిపోతుంది. కంపాటబిలిటీ 2 వర్షన్స్ ఎట్ ఎ టైమ్ మనం ఈ మెషిన్లో మనము ఇన్స్టాల్ చేయలేము. అప్పుడు ఆల్రెడీ ఈ నోడ్.js 5 మీద వర్క్ అయ్యేది నోడ్.js 6కి నేను ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తున్నానో అప్పుడు ఈ అప్లికేషన్ స్టాప్స్ వర్కింగ్. నా అప్లికేషన్ మేబీ దిస్ అప్లికేషన్ మైట్ వర్క్ ఆఫ్టర్ అప్గ్రేడింగ్ ఇట్ టు నోడ్.js 6, బట్ ఈ అప్లికేషన్కి ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ ప్రొడక్షన్ ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, మళ్ళీ ఐ నీడ్ టు చేంజ్ ఇట్. మళ్ళీ అలాగే ఇన్ ద సేమ్ వే ఐ నీడ్ టు హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈ సేమ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఐ షుడ్ హ్యావ్ ఇన్ ద ప్రొడక్షన్ too.
మేబీ సమ్ అదర్ అప్లికేషన్స్ వర్కింగ్ ఆన్ దిస్ Node.js 5 కాకపోయినా ఇంకా అదర్ వర్షన్స్లో వర్క్ అవ్వచ్చు. సో ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ కంపాటబిలిటీ. వాట్ ఐ వాంట్ ఈస్ ఇక్కడ నాకు Node.js 5 అప్లికేషన్, Node.js 6 అప్లికేషన్ రెండు ఈ ఎన్విరాన్మెంట్లో వర్క్ అవ్వాలి. అంటే సైడ్ బై సైడ్ 5 వర్క్ అవ్వాలి అండ్ 6 కూడా రన్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే ఐసోలేషన్. అంటే ఇది ఏం చేసినా కూడా ఈ అప్లికేషన్ వితౌట్ ఎనీ ఇష్యూస్ రన్ అవ్వాలి. అండ్ Node.js డిప్లాయ్ చేసిన ఫస్ట్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ నేను ఈ అప్లికేషన్ ఈ Node.js దీని మీద వర్క్ అవ్వాలి అండ్ బోత్ షుడ్ రన్ ఎట్ ఏ టైమ్. అంటే దీంట్లో ఈ రెండు కూడా మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్. సో ఇలా ఇవి వేరే వాటిని డిస్టర్బ్ చేయకుండా వాటికి అవి రన్ అవ్వటాన్ని ఐసోలేషన్ అంటారు. అంటే ఈ అప్లికేషన్ రన్ అవుతుంది, ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినట్టు Node.js 5 ఇన్స్టాల్ చేసి ఈ అప్లికేషన్లో వితౌట్ ఐసోలేషన్ ఈ అప్లికేషన్లో ఈ ఎన్విరాన్మెంట్లో Node.js 5 ఇన్స్టాల్ చేసి ఫస్ట్ అప్లికేషన్ వర్క్ అవుతున్నప్పుడు నేను ఈ అప్లికేషన్ని మళ్ళీ ఈ అప్లికేషన్ రన్ అవ్వటం కోసం దీన్ని డిప్లాయ్ చేయడం కోసం Node.js 6 ఇన్స్టాల్ చేశాను ఈ మెషిన్లో. చేసినప్పుడు Node.js 5 ఈ అప్లికేషన్ రన్ అవ్వడం ఆగిపోయింది. సో దీస్ టూ ఆర్ గెటింగ్ క్లాష్డ్. ఈ రెండు క్లాష్ అవుతున్నాయి. సో ఈ క్లాష్ లేకుండా దేనికి అదే వర్క్ అవ్వాలి అండ్ దేని ఎన్విరాన్మెంట్ అది వర్క్ చేసుకోవాలి. సో వితౌట్ డిస్టర్బింగ్ ఈచ్ అదర్ అండ్ దేర్ షుడ్ బి ఏ కమ్యూనికేషన్ ఇఫ్ రిక్వైర్డ్ between these two. These two should get communicated. ఓకే, ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ డిపెండెన్సీస్ మిస్ మ్యాచ్ అవుతాయి. సో ఇలా కమ్యూనికేట్ అవ్వాలి అండ్ దే షుడ్ రన్ ఈచ్ అదర్ ఎట్ ఏ టైమ్ వితౌట్ డిస్టర్బింగ్ ఈచ్ అదర్. మనం కంటైనరైజేషన్ యూజ్ చేస్తామన్నమాట. అంటే ప్యాకేజింగ్ ఎవ్రీథింగ్ ఈ అప్లికేషన్కి సంబంధించిన అన్ని వర్షన్స్, డిపెండెన్సీస్, ఓఎస్ డిపెండెన్సీస్ వీటన్నిటినీ కూడా మనము ప్యాకేజ్ చేసుకొని అండ్ దెన్ వితౌట్ డిస్టర్బింగ్ ఈచ్ అదర్ రెండు ఎట్ ఏ టైము ఈ ఎన్విరాన్మెంట్లో వర్క్ అవుతాయి. సో టు మేక్ దెమ్ వర్క్ ఇది వచ్చేసి ఐసోలేషన్. కంటైనర్స్ ఐసోలేట్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంటైనర్స్, వై వీఆర్ గోయింగ్ ఫర్ ద కంటైనర్స్. అండ్ అనదర్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వర్చువల్ మెషిన్స్ మనము యూజ్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, వర్చువల్ మెషిన్కి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా కూడా మనము వి షుడ్ ఓకే. సో మనము మెషిన్స్ క్రియేట్ చేస్తే వాట్ హ్యాపన్స్, వర్చువల్ మెషిన్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మన హైపర్వైజర్ కావాలి. మన సపోజ్ ఈ బేర్ మెటల్ ఇది మన ల్యాప్టాప్ ఉందనుకుందాం. ఈ ల్యాప్టాప్లో ఐ జస్ట్ వాంట్ టు ఇంప్లిమెంట్ ద వర్చువలైజేషన్, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలి. దెన్ వాట్ ఐ షుడ్ డూ,
నాకు ఈ ల్యాప్టాప్ హార్డ్వేర్ అంతా ఉంటుంది. దాని హార్డ్వేర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన డిస్క్ స్పేస్ కానీ సిపియు ర్యామ్ అంతా కూడా ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ దిస్ ల్యాప్టాప్. దీంట్లో ఐ నీడ్ హైపర్వైజర్ మనకు కావాలి. వి డిస్కస్ లాస్ట్ టైం వర్చువలైజేషన్, వర్చువల్ మెషిన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు ఒక హైపర్వైజర్ ఏంటి, ఇట్ జస్ట్ క్రియేట్స్ ద వర్చువల్ మెషిన్స్ అండ్ ఆ వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేసి రన్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ త్రూ హైపర్వైజర్ వీ కెన్ క్రియేట్ ద వర్చువల్ మెషిన్స్. ఈ వర్చువల్ మెషిన్స్ ఏంటి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని ఇట్ హ్యాస్ వర్చువల్ మెషిన్ 1, 2, 3 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసినప్పుడు వాటి మీద గెస్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వాటికి సంబంధించిన లైబ్రరీస్ ఇన్స్టాల్ అవుతాయి. సో ఈచ్ వర్చువల్ మెషిన్ కి డిఫరెంట్ గా ఆపరేటింగ్ సిస్టమ్, లైబ్రరీస్ టు రన్ ద అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సెటప్. అంటే మనకి ఫర్ ఈచ్ వర్చువల్ మెషిన్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఇట్ వోంట్ షేర్ ద ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ జస్ట్ వర్చువల్ మెషిన్స్ హార్డ్వేర్ ని షేర్ చేసుకుంటాయి, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్. అండ్ ఈ లైబ్రరీస్ మనకి ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని వీఆర్ లైక్ మన EC2 ఇన్స్టెన్సెస్ తీసుకుంటే మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఎట్లా మనం లోడ్ చేసుకుంటున్నామో ఇన్ ద సేమ్ వే మన AWS మెషిన్స్ అన్ని కూడా వర్చువల్ మెషిన్స్. మనం వీ హ్యావ్ టు టేక్ ద OS అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు మనం ఏం కావాలో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని దెన్ వీఆర్ వర్కింగ్ విత్ అవర్ అప్లికేషన్స్. ఒక్కొక్క వర్చువల్ మెషిన్ కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ యాక్చువల్ మన ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్తో డిఫర్ అవుతుంది. ఇది గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. సో ప్రతిదానికి ఎవ్రీ టైమ్ వెన్ ఐ స్టార్ట్ ఏ వర్చువల్ మెషిన్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. మొత్తం స్టార్ట్ అయిన తర్వాతే దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు వర్క్ విత్ మై అప్లికేషన్స్. వేరాస్ కంటైనర్స్ మనకి కంటైనర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కూడా. ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మన ల్యాప్టాప్ లో ఉంటుందో అదే యూజ్ చేసుకుంటుంది. బట్ వీఆర్ అపాన్ దిస్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద కంటైనర్ ఇంజిన్, అదే డాకర్. ఓకే, డాకర్ మనం ఇన్స్టాల్ చేస్తాం. డాకర్, పాడ్మ్యాన్, వాట్ ఎవర్ ద కంటైనర్ సాఫ్ట్వేర్, కంటైనర్ టూల్ ఏదైతే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో దాట్ విల్ ఇన్స్టాల్. సో వెన్ వి ఇన్స్టాల్ దిస్ కంటైనర్ ఇంజిన్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. బట్ హియర్ కంటైనర్ ఇంజిన్ షేర్స్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటుంది. మనం కంటైనర్స్ క్రియేట్ చేసేటప్పుడు వీఆర్ జస్ట్ సేయింగ్ దట్ ఇట్ ఐసోలేషన్, డిపెండెన్సీస్ అన్ని కూడా విల్ బి ప్యాకేజింగ్. డాకర్ అనేది ఏం చేస్తుందంటే వెన్ ఐ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ కి సంబంధించిన లైబ్రరీస్, డిపెండెన్సీస్, అప్లికేషన్ కి సంబంధించినవి యాజ్ వెల్ యాజ్ ద ఓఎస్, ఈ అప్లికేషన్ ఏ ఓఎస్ మీద అయితే రన్ అవుతుందో దానికి కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ అన్నిటిని కూడా ప్యాకేజ్ చేస్తుంది, లైక్ మొత్తం ప్యాక్ చేస్తుంది. అప్లికేషన్ అండ్ యాప్ డిపెండెన్సీస్ అండ్ ఓఎస్ డిపెండెన్సీస్. ఇది ఏ ఓఎస్ మీద రన్ అవ్వాలనేది కూడా దానికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ కూడా ఇట్ విల్ మొత్తం బండిల్ చేస్తుంది, ప్యాకేజ్. లైక్ సపోజ్ ఎలా ఉంటుందంటే ఇది విల్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అమెజాన్లో మనము ఏదన్నా ఒక ఐటమ్ మనము ఆర్డర్ చేసుకున్నాం. సపోజ్ బట్టలు ఆరేసుకునేది ఉంది, మన హ్యాంగర్స్ దీనికోసం. అది నేను ఆర్డర్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, నాకు కావాల్సిన ఆ రాడ్స్ వస్తాయి ఫిక్స్ చేయడానికి, వాటితో పాటు థ్రెడ్స్ వస్తాయి. అండ్ థ్రెడ్స్తో పాటు అలాంగ్ విత్ దట్ ఐ విల్ గెట్ స్క్రూస్, అవన్నీ కూడా ఇన్స్టలేషన్ కోసం అని ఇన్స్టలేషన్ మాన్యువల్తో సహా మనకి ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇట్ యాజ్ ఎ ప్యాకేజ్. ఇన్ ద సేమ్ వే
మనకి అప్లికేషన్ యాప్ డిపెండెన్సీస్ ఓఎస్ వాట్ ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా బండిల్ అవుతాయి అనమాట. లైక్ మనకు ఒక ఐటమ్ మనం ఎప్పుడైతే మనం ఆర్డర్ పెట్టుకుంటున్నామో దానికి సంబంధించిన ఎలాంగ్ విత్ ద స్క్రూస్ కానీ ఇంకోటి కానీ డిపెండింగ్ ఆన్ ద ఐటమ్ దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని మనకి ఎలా వస్తాయో ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇన్ ద సేమ్ వే మనం అప్లికేషన్ ని షిప్ చేయడానికి. సో ఇదంతా కూడా బండిల్ అయిపోయి ప్యాకేజ్ అయిపోయింది. when I have this package, I can run on any OS. ఈ OS మనది హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ OS ని షేర్ చేసుకుంటుంది అనమాట ఈ కంటైనర్. I have this container. దీంట్లో నాకు OS కంతా సంబంధించిందంతా ఉంది. I'll just keep it here and I'll run this. అలాగే I have another application 2. సేమ్ ఈ OS కి సంబంధించింది షేర్ చేసుకుంటాయి, బట్ దే ఆర్ ఇండిపెండెంట్లీ ఐసోలేటెడ్లీ రన్నింగ్. ఏవి డిస్టర్బ్ చేసుకోకుండా ఎలాంటి మెమరీస్ కానీ ఇవన్నీ కానీ దే షేర్ ఇట్, బట్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఈ సెక్యూరిటీకి వచ్చినప్పుడు మనకి వర్చువల్ మెషిన్స్ ఇచ్చినంత సెక్యూరిటీ కంటైనర్స్ ఇవ్వవు. సో వర్చువల్ మెషిన్స్ ఆర్ మోర్ సెక్యూర్డ్ వెన్ కంపేర్డ్ టు కంటైనర్స్, ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ గెస్ట్ ఓఎస్, ఇక్కడ ఏమి షేర్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నప్పుడు ఈ కంటైనర్స్ మనకి సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దెర్ ఈస్ సమ్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ దీస్ కంటైనర్స్. సో అలా మనకి సెక్యూరిటీ ఏంటంటే ఐ కెన్ జస్ట్ యాక్సెస్ దీస్ థింగ్స్ ఇఫ్ ఐ హ్యావ్ ద ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రైట్స్ వీటిల్లో ఉన్నప్పుడు, దెన్ ఇఫ్ ఐ హ్యావ్ స్కోప్ ఐ వుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ దీస్ అప్ టు సంబంధించిన ఇవి ఐ కెన్ యాక్సెస్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ వర్చువల్ మెషిన్స్ ఆర్ మోర్ సెక్యూర్డ్ దాన్ ద కంటైనర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి వర్చువల్ మెషిన్స్ కి కంటైనర్స్ కి డిఫరెన్స్, ఈ యాప్ మొత్తం ప్యాకేజ్ చేసినప్పుడు ఐ కెన్ కీప్ ఇట్ హియర్. ఇదే సేమ్ దీన్ని ఇక్కడ నేను రన్ చేయొచ్చు. ఐ కెన్ సేమ్ యాప్ ఐ కెన్ ఈ మొత్తం డిపెండెన్సీస్ అనమాట. ఐ కెన్ కీప్ ఇట్ హియర్ ఆర్ ఎల్స్ ఐ కెన్ కీప్ ఇట్ హియర్ ఆర్ ఎల్స్ ఐ కెన్ కీప్ ఇట్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి కాబట్టి వితౌట్ గెటింగ్ డిస్టర్బ్, ఈ వేరే అప్లికేషన్స్ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ స్ట్రైట్ అవే ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని ఈ హోస్ట్ ఎన్విరాన్మెంట్ దేని మీద అయితే మనం హోస్ట్ చేస్తున్నామో దాని ఆపరేటింగ్ సిస్టమ్ ని యూటిలైజ్ చేసుకొని మెమరీ అండ్ రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ అన్నిటినీ కూడా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకొని దెన్ ఇట్ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇది యాక్చువల్గా కంటైనరైజేషన్ అనేది. డాకర్ అనేది ఏం చేస్తుందంటే ఈ కంటైనర్స్ క్రియేట్ చేసి వాటిని షిప్ చేయడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ ఎన్విరాన్మెంట్ ఆన్ ఎనీ మెషిన్ ఎక్కడైనా కానీ ఇట్ మేక్స్ దట్ ఎవ్రీథింగ్ should be working fine. So this is actual Dockerization, Docker containers concept. అయితే మన ఈ డాకర్ కంటైనర్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ లో మనకి ఇక్కడ డిప్లాయ్మెంట్ లో మనము డాకర్ కంటైనర్స్ ని యూజ్ చేస్తాం. ఈ ఫేజ్ లో డాకర్ కంటైనర్స్ యూజ్ చేస్తాం. డిప్లాయ్మెంట్ అంటే ఈ అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నామో ఇన్ టెస్టింగ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, testing environment or production environment or pre-prod environment, whatever it is. And so ఇది difference. Virtual machines కి they have memory usage, performance, portability, boot time. ఇవి డాకర్ కి సంబంధించినవి. అండ్ ఆర్కిటెక్చర్, మన డాకర్ ఆర్కిటెక్చరు. సో మన కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి క్లయింట్, హోస్ట్, రిజిస్ట్రీ. క్లయింట్ అంటే ఏంటంటే మన సిఎల్ఐ, మనం కమాండ్స్ డాకర్ కమాండ్స్ ఎక్కడ ఏవైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం క్లయింట్లో ఇక్కడ రన్ చేస్తాం. దిస్ క్రియేట్స్ ద కంటైనర్స్ అనమాట. ఈ కంటైనర్స్ని ఎలా క్రియేట్ చేస్తుంది? డాకర్ ఫైల్ అని ఉంటుంది. మన డాకర్ ఫైల్ నుంచి మనము డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. లైక్ మనం ప్రీవియస్లీ వీ హ్యావ్ సీన్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఒక EC2 మెషిన్ తీసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఇఫ్ ఐ కన్వర్ట్ దట్ టు అమెజాన్ మెషిన్ ఇమేజ్, సేమ్ అదే మెషిన్ ఇమేజ్ తీసుకొని మళ్ళీ ఐ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ దట్ అప్లికేషన్ అగైన్.
ఆ మెషిన్ ఇమేజ్ తీసుకొని ఐ కెన్ ఇంకొక వర్చువల్ మెషిన్ నేను క్రియేట్ చేయొచ్చు. ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఈ ఏఎంఐస్ ఏంటంటే దట్ ఈస్ ఫర్ ద వర్చువల్ మెషిన్స్. ఇక్కడ వచ్చేసి డాకర్ ఫైల్లో మనకి ఇట్ హ్యాస్ ద కమాండ్స్. మన డాకర్ కంటైనర్ క్రియేట్ చేయడానికి, మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ రన్ అవ్వటానికి అండ్ డిపెండెన్సీస్ అన్ని కాపీ చేయడానికి విల్ బి యూజింగ్ ద డాకర్ ఫైల్. అది ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం, డాకర్ క్లయింట్లో క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ వన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద డాకర్ ఫైల్, ఈ డాకర్ ఫైల్ని డాకర్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. విల్ క్రియేట్ ద బిల్డ్ చేస్తాం డాకర్ ఇమేజ్. డిపెండెన్సీస్ అన్ని బండిల్ చేయటం అంటున్నాం కదా, అప్లికేషన్ బండ్లింగ్, అదంతా కూడా వెన్ వీ బిల్డ్ దిస్ డాకర్ ఇమేజ్, దానికి సంబంధించిన మన ఫైల్ నుంచి ఏమేమి ఇన్స్టాల్ చేయాలో కమాండ్స్ తీసుకొని ఈ మనకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఇమేజ్ కింద బిల్డ్ చేస్తుంది. వెన్ ఐ హ్యావ్ దిస్ డాకర్ ఇమేజ్ విత్ మీ, ఇక్కడ డాకర్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ యూజ్ ఇట్, మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐ స్టోర్ ఇట్ మన డేటాబేస్ టైప్ అనమాట. స్టోర్ ఇట్ మన డాకర్ గిట్ ఎట్లా యూజ్ చేస్తున్నాము, వీఆర్ ఇన్స్టాలింగ్ గిట్ అండ్ మన ఫైల్స్ అన్ని కూడా మనము గిట్ హబ్లో ఎలా స్టోర్ చేసుకుంటున్నామో ఇన్ ద సేమ్ వే వీఆర్ ఇన్స్టాలింగ్ డాకర్, క్రియేటింగ్ ద డాకర్ ఇమేజ్. మనం గిట్లో డాకర్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనకి ఇది వచ్చేసి డాకర్ ఇమేజెస్, మన ఫైల్స్ కాకుండా ఇమేజెస్ని స్టోర్ చేయడానికి విల్ బి యూజింగ్ ద డాకర్ హబ్ రిజిస్ట్రీ. దీన్ని డాకర్ హబ్ రిజిస్ట్రీ అంటారు. ఇది కుడ్ బి ప్రైవేట్ హోస్టింగ్ ఉండొచ్చు, పబ్లిక్ హోస్టింగ్. వీటిని మనము పబ్లిక్ అయితే ఎవ్రీవన్ వుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ అవర్ ఇమేజ్. I'll show you డాకర్ హబ్ కూడా గిట్ హబ్ లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకున్నామో we have to create డాకర్ హబ్ టు. డాకర్ హబ్ అకౌంట్ కూడా మనము క్రియేట్ చేసుకోవాలి. డాకర్ హబ్ కంటైనర్ ఇమేజ్ లైబ్రరీ. ఓకే, ఇది యూ కెన్ సైన్ అప్ అండ్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి. మన డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఈ డాకర్ హబ్లో మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ సెట్ ఆఫ్ కమాండ్స్. అండ్ ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని విల్ జస్ట్ పుష్ ద ఇమేజ్ టు డాకర్ హబ్. లైక్ గిట్ హబ్లో మనం ఎలా పుష్ చేస్తున్నాం ఫైల్స్, గిట్ పుష్ యూజ్ చేసి మనం ఫైల్స్ అన్నిటిని కూడా వీఆర్ స్టోరింగ్ అండ్ గిట్ హబ్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా డాకర్ హబ్ కి పుష్ చేస్తాం. వీ హ్యావ్ ద కమాండ్స్ సేమ్ వే మనం గిట్టుకున్నట్టుగానే. అండ్ ఇది ఈ ఇమేజ్ నుంచి విల్ బి క్రియేటింగ్ ద కంటైనర్ అండ్ ఈ కంటైనర్ ని త్రూ దీస్ ఇమేజెస్ విల్ బి రన్నింగ్ ఇట్, షిప్పింగ్ ఇట్ టు ఎనీ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవర్ వీ వాంట్ అండ్ విల్ బి యూజింగ్ దట్. సో ఇది వచ్చేసి క్లయింట్. హోస్ట్ మెషిన్ మనం we need Docker software to create containers. Docker commands use chesi containers create chesaka, then we'll Docker file use chesi with the Docker commands we'll be creating the image. ఈ కంటైనర్స్ కంటైనర్ ఇమేజెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డాకర్ డీమన్ అనేది డాకర్ ఇంజిన్ అనమాట, మెయిన్ కాంపోనెంట్ డాకర్ డీమన్ అంటారు. ఈ డాకర్ ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు విల్ బి ఏబుల్ టు యూజ్ ద డాకర్ కమాండ్స్ అండ్ create the Docker images. Once we create the Docker images, we can save those Docker images in Docker Hub and that is called the registry. Docker Hub, whenever we want, depending on one organization, aithe manaku private registries untayi, we have to use those credentials and will be storing them in Docker registry or image. Alage ivi vachesi Docker commands, Docker build, Docker pull, డాకర్ రన్ అండ్ ఇది వచ్చేసి డాకర్ డీమన్. హోస్ట్ లో మన డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత విల్ యూజ్ దీస్ కమాండ్స్ అండ్ క్రియేట్ ద కంటైనర్స్ ఆర్ ద ఇమేజెస్ అండ్ పుష్ దెమ్ టు registry. Wherever we want, we will be pulling these. మన గిట్ పుల్ లాగానే డాకర్ హబ్ పుల్ ఉంటుంది. ఈ పుల్ చేసుకొని విల్ బి రన్నింగ్ ద కంటైనర్స్ వేర్ ఎవర్ వీ వాంట్. దట్ ఈస్ ద డాకర్ కాన్సెప్ట్. ఓకే,
గాట్ ఇట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మేడం, క్లియర్. Okay, so first today we'll just see how to install Docker in Amazon Linux. Ubuntu and other operating systems also we'll see. Docker మనం Windows లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ ద థింగ్ ఈస్ we need Linux environment. Docker అనేది dependent on Linux operating system, so we need somehow Linux environment in our Windows to create Docker containers. I took Amazon machine ఒకటి తీసుకున్నాను. To install Docker, what we need is, okay, we'll just go through these concepts first. So introduction. Docker అనేది operating system virtualization to deliver the software packages మన containers కి create చేసుకొని we'll be delivering it. And containers are isolated from one another, bundle their own software. Now you will understand this terminology. We have Docker terminology. ఇవన్నీ బండిల్ చేయడము, డాకర్ ఐసోలేషన్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో మనకి వేగ్గా ఉంటుంది. ఇప్పుడు డాకర్ ఐసోలేషన్, కంటైనర్ ఐసోలేషన్ అంటే ఏంటి? మన అప్లికేషన్స్ వితౌట్ డిస్టర్బింగ్ ఈచ్ అదర్ దే విల్ బి రన్నింగ్ ఆన్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్ అండ్ there is some sort of communication between them, but they won't disturb each other. ఈ వర్క్ అవ్వకుండా చేయడం అట్లాంటిది కాకుండా, సో దే విల్ రన్ simultaneous గా రెండు రన్ అవుతాయి. అండ్ వీ హ్యావ్ ద different versions also we can run simultaneously on the same machine and the same environment. So that is the thing that isolation provides. సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్, లైబ్రరీస్, కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఎవ్రీథింగ్ విల్ గెట్ బండిల్డ్. అదే అప్లికేషన్ ఓన్ ఉంటుంది అనమాట. అండ్ ఈచ్ అదర్ త్రూ వెల్ డిఫైన్డ్. డాకర్ అనేది మనకి ఓపెన్ సోర్స్. వీ కెన్ జస్ట్ నెట్ నుంచి వీ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్. వీ డోంట్ నీడ్ ఎనీ లైసెన్సెస్. ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్ containerization tool. And application and all its dependencies, standardized unit called as a container. We can create containers. Containers are light in weight. Enduku? So ikkada manamu operating system, we don't need container run cheyalante, it's we can spin up in seconds. Ade virtual machine ni run cheyali ante we need to load the operating system, load the binaries, and then we need to start the application. So number of users పెరిగినప్పుడు if we want more and more machines create చేయాలి అనుకుంటే it will be very difficult and time taking. అదే if we go for the containers, మనకి ఈజీగా రన్ అయిపోతాయి. ఈజీగా we can start a container. If one user వచ్చినప్పుడు we can start a container. Another user comes, we can just within seconds we can spin up another container in the same way. So these are lightweight. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ బర్డన్ ఇదంతా ఉండదు. దే షేర్ ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఓపెన్ సోర్స్, లైట్ ఇన్ వెయిట్. సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటితో సంబంధం లేదు. విచ్ మేక్స్ దెమ్ పోర్టబుల్. ఎక్కడంటే అక్కడ మనము అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి కాబట్టి వీ కెన్ జస్ట్ రన్ దెమ్ ఆన్ ఎనీ ఆఫ్ ద మెషిన్స్. సో పోర్టబుల్. వీ కెన్ రన్నింగ్ ఇన్ అప్లికేషన్ ఆన్ ఎనీ మెషిన్ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్ is called as portability of that application. So it is portable. They are isolated from underlying infrastructure from each each container. So manaki Docker components. So just now Docker engine kavali manaki. It is a core part of the Docker. It handles the creation and management of the containers. And ఇక్కడ వచ్చేసి డాకర్ వచ్చేసి ఇట్ జస్ట్ క్రియేట్స్ ద కంటైనర్స్. బట్ ఈ నెంబర్ ఆఫ్ కంటైనర్స్, 1000 కంటైనర్స్ ఇంకా 1 lakh కంటైనర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్డ్ బై డాకర్. దానికి వి నీడ్ అనదర్ టూల్ టు ఆర్కెస్ట్రేట్ ఇట్. ఆర్కెస్ట్రేషన్ అంటారు మేనేజింగ్ ఆల్ దీస్ కంటైనర్స్. సో వీ హ్యావ్ అనదర్ టూల్స్ ఫర్ మేనేజింగ్. ఇవన్నీ కూడా ఆర్కెస్ట్రేషన్ టూల్స్. డాకర్ స్వామ్, Kubernetes. Kubernetes mainly manages the containers. And
అపాచీ మెసోస్, ఓపెన్ షిఫ్ట్, టీసీఎఫ్, ఇవన్నీ కూడా అంటే ఏంటి, ఇవి మేనేజ్ చేయడం అంటే ఏంటి, డాకర్ స్టార్ట్ చేయడం, డాకర్ స్టాప్ చేయడం, కంటైనర్స్, లెట్ మీ సే కంటైనర్స్ స్టార్ట్ చేయడం, కంటైనర్స్ రన్ చేయడం, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఇష్యూ విత్ ఎనీ కంటైనర్, ఇష్యూ రిజాల్వ్ చేయడం, అవ్వకపోతే అగైన్ రిమూవింగ్ దట్ కంటైనర్ అండ్ అగైన్ స్టార్టింగ్ అనదర్ కంటైనర్. ఆ మేనేజ్మెంట్ అంతా కూడా ఇవి చూస్తాయి అన్నమాట, ఈ టూల్స్. వి నీడ్ టు యూస్ దీస్ టూల్స్. సో మనకి డాకర్ కాంపోనెంట్స్ వచ్చేసి డాకర్ ఇంజిన్, దిస్ వన్ డాకర్ ఇంజిన్, డాకర్ డేమన్ అంటున్నాం కదా, అది డాకర్ ఇంజిన్. ఆఫ్టర్ దట్ మనకి డాకర్ ఇమేజ్, మన డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇది డాకర్ ఫైల్. సో this contains the script that containing instructions to build a docker image. ఒక డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ డాకర్ ఫైల్లో ఉంటాయి. అండ్ ఈ డాకర్ ఇమేజ్ వచ్చేసి ఈ డాకర్ ఫైల్ నుంచి క్రియేట్ చేస్తాము. ఇట్స్ ఎ రీడ్ ఓన్లీ టెంప్లెట్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ కంటైనర్స్ కంటైనింగ్ ద అప్లికేషన్ కోడ్ అండ్ డిపెండెన్సీస్. మొత్తం బండిల్ చేసేసి ఇందులో ఉంటుంది డాకర్ ఇమేజ్లో. దాన్ని మనము will be storing it in the Docker hub. So these are the components, key components of the Docker. And Docker file lo manamu DSL ane language use chestamu, that is domain specific language, that we'll see. Mana Docker file ela rayali in the next classes. Docker commands ela use chestamu, Docker file ela rayali, everything we'll just go through and we'll create a Docker containers and contain instructions for generating a Docker image. So Docker file will define the process to quickly produce an image. ఈ డాకర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి. వన్స్ ద డాకర్ ఇమేజ్ ఇస్ క్రియేటెడ్, వీ కెన్ జస్ట్ ఆ టెంప్లెట్ యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ద కంటైనర్స్ యూజింగ్ ద డాకర్ ఇమేజ్. So while creating your application, you should create a Docker file in order, since the Docker daemon runs all the instructions from top to bottom. So Docker image is created using the Docker file. Manaki Docker file nunchi will be getting created Docker image and then the Docker container. Ivi vachesi manaki Docker commands. So some sample commands, Docker build cheyadaniki Docker build, Docker run, Docker ps, Docker images. We'll see all these commands. Stop cheyadaniki, containers stop cheyadaniki, containers run cheyadaniki, and to remove the containers and container logs check cheyadaniki, to execute a container and to pull an image, to push an image, and Docker networking to communicate between the Docker's containers, inside containers, oka container to inko container communicate cheyadaniki we have the Docker networking. And mana Docker lo manaki kavalsina mottam data store cheyadaniki we use Docker volumes. And this is the Docker compose anedi oka YAML file ni run chestu we can run multiple containers. ఇది డాకర్ స్వామ్. దిస్ ఇస్ ఎ టూల్. ఈ డాకర్ కంపోజ్ అనేది డాకర్ స్వామ్ లో ఒక కమాండ్ అన్నమాట, డాకర్ సర్వీస్. సో విల్ జస్ట్ ఇన్స్టాల్ ద డాకర్ అండ్ దెన్ విల్ సీ ఆల్ దీస్ కమాండ్స్, విల్ రన్ ఆల్ దీస్ కమాండ్స్ అండ్ విల్ సీ. సో నేను ఒక లైనక్స్ మెషిన్ ని క్రియేట్ చేశాను. ఇన్ దిస్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ డాకర్. So my first command is sudo yum update. I just logged in already to the AWS instance. I connected. I ran this sudo yum update command, sudo search docker. This is not needed. Manam packages search chesi version దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ it will give. Let me check before running this command, let me check the Docker version. నేనేం ఇన్స్టాల్ చేయలేదు. We are going to install this. This is just ఒక మెషిన్ క్రియేట్ చేసి I just logged it. So there is no Docker command not found. Docker is not found. So let me search for the Docker.
సో ఇక్కడ వచ్చేసి మన డాకర్ రెపోల్ ఏంటి అనేది ఇట్ విల్ షో ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ ఆఫ్ కంటైనర్ అప్లికేషన్స్, Amazon ACR Docker credential helper. It gives the information about this Docker, and we have to install the Docker info to get the information, more information about the Docker. We use this command. So name వచ్చేసి Docker, latest version వచ్చేసి 25 and size వచ్చేసి 44 MB it will take, and the remaining the license ఏంటి, it will just show us the information. And the command to install Docker is sudo m install Docker. Sudo, remember that we are using sudo command. Install Docker. Yes. This will install the Docker anamata. Ee command manaki in our system it just installs Docker. So now Docker installation is completed. Here just see complete. So let's check the version of the Docker. Previously we were unable, Docker not found on ichindi. So now after installation we got this. It's just a simple command on Amazon Linux, and it might be different on the Ubuntu machine. On Ubuntu different commands use chestam. So we'll see that too. Ikkada cannot connect to the Docker daemon at Unix. Is the Docker daemon running? Docker daemon anukunnam kada manamu. Docker daemon వచ్చేసి మన డాకర్ ఇంజిన్ రన్ అవుతుందా అని అడుగుతుంది when we ask for this version. So let's check it out. డాకర్ డీమన్ ని రన్ అవుతుందా లేదా ఎట్లా చెక్ చేస్తాం మనం? sudo systemctl సర్వీస్ రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. One second. Okay, so sudo systemctl status docker.service. So it is manaki docker install ayyindi, but service is not started, loaded, inactive, dead. So we need to start this Docker service. Previously manamu Apache server start cheyadaniki the same commands we use, but the thing is ikkada service name vachesi docker.service. I started it and I am enabling this service. Whenever I restart my machine, it starts the Docker service. Okay, now we'll check Docker version. If this is giving this again same is Docker daemon running anedi istunda. Okay, so manaki Docker daemon permissions denied. See, ఇక్కడ నేను sudo యూజ్ చేయకుండా డాకర్ వర్షన్ కొట్టాను. వాట్ ఇట్ ఈస్ సేయింగ్, sudo పర్మిషన్స్ లేవు. దేనికి లేవు? EC2 యూజర్ కి sudo పర్మిషన్స్ లేవు. సో టు రన్ దిస్ డూ ఐ నీడ్ టు యూజ్ ఎవ్రీ టైమ్ sudo? ఇక్కడ పర్మిషన్స్ లేవని ఇవ్వట్లేదు, ఇట్ గివ్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్. సో టు అవాయిడ్ దిస్ sudo అనేది యూజ్ చేయకుండా మనకి డాకర్ అనేది గ్రూప్ ఒకటి క్రియేట్ అవుతుంది. వెన్ వి ఇన్స్టాల్ డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి డాకర్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. మనకి sudo యూజర్ మోడ్ ఈ లాస్ట్ టైం మనము ఇది చెక్ చేసాం, ఈ కమాండ్ యూజ్ చేసాం మనం. ఓకే, ప్రీవియస్గా మనము ఈ కమాండ్ యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసాము? ఒక గ్రూప్కి ఒక యూజర్ని యాడ్ చేయడానికి. సో బై డిఫాల్ట్ మనకి డాకర్ అనే గ్రూప్ ఒకటి క్రియేట్ అవుతుంది, అండ్ మన EC2 యూజర్ వచ్చేసి ఈ గ్రూప్కి యాడ్ చేస్తున్నాం. -a-g అనేది టు యాడ్ దిస్ యూజర్ టు దిస్ గ్రూప్. వీఆర్ యూజింగ్ దీస్ ఫ్లాగ్స్ యూజర్ మోడ్. ఈ గ్రూప్కి యాడ్ చేసినప్పుడు సో డాకర్ డీమన్ యాక్సెస్ చేయడానికి EC2 యూజర్కి it has the permissions to grant the permissions to use Docker commands.
డాకర్ ఇంజిన్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వటానికి we gave the permissions to EC2 user. Now I'll without using sudo నేను డాకర్ వర్షన్ ని రన్ చేశాను, బట్ let's check it out. I have used this and a group exist అవ్వకపోతే we'll get this. We need to create that group too. So EC2 user ఇక్కడ గ్రూప్స్ వచ్చింది. ఈ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి మాత్రమే చూపిస్తుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి డాకర్. సో లెట్స్ రన్ దిస్ న్యూ గ్రూప్. ఏమంటుంది, రీలోడ్ ఏ లైనక్స్ యూజర్ గ్రూప్ అసైన్మెంట్స్ అన్ని కూడా రీలోడ్ అవుతాయి. ఓకే, so once this is done, let's check this Docker version. Spelling mistake undi. Okay, so now full-fledged ga EC2 user is having the permission to use the Docker daemon and other commands use cheyadaniki without using sudo. Docker systemctl status docker.service. Previously మనం ఈ కమాండ్ యూజ్ చేస్తే మనకి పర్మిషన్స్ లేవని అంటది. ఇప్పుడు మనకి docker service is active and running అని చూపిస్తుంది. So this is to get prepared the user to use Docker. Okay, so this is how we install Docker. Manam to enable the Docker service and to start the Docker service. This we have already done. So this is how we install Docker and run the Docker container. So Docker images. Manam commands ఉన్నాయి కదా, Docker no images, ఏవి ఇమేజెస్ లేవు. ఇవి ఇమేజెస్ చెక్ చేయడానికి డాకర్ పిఎస్ ఇది వచ్చేసి కమాండ్ టు కంటైనర్స్ ఏమైనా రన్ అవుతున్నాయా అనేది. ఇక్కడ వచ్చేసి ఏ రిపోజిటరీ నుంచి ఇమేజ్ ఐడి, ఇమేజ్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే కంటైనర్స్కి సంబంధించిన డీటెయిల్స్. డాకర్ పిఎస్ అనేది విల్ బి యూజింగ్ విత్ ద కంటైనర్స్. సో ఇప్పుడు శాంపుల్గా మనము ఒక హలో వరల్డ్ అప్లికేషన్ ని పుల్ చేద్దాం. డాకర్ హబ్ నుంచి ఇట్ జస్ట్ గెట్స్ పుల్డ్. ఫస్ట్ ఏం చేస్తుంది, మనం డాకర్ పుల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ డాకర్ ఆ ఇమేజ్ సర్టైన్ ఇమేజ్, ఏ ఇమేజ్ అయితే మనము యూజ్ చేస్తున్నామో ఆ ఇమేజ్ ఎగ్జిస్టింగ్ గా లేదా లోకల్ మెషిన్ లో అని చెక్ చేసుకుంటుంది. సో డాకర్ పుల్ అన్నప్పుడు యూజింగ్ ద డిఫాల్ట్ ట్యాగ్ లేటెస్ట్ యూజ్ చేస్తుంది. మనం ట్యాగ్ ఇవ్వలేదు ఇక్కడ. హలో వరల్డ్ అంటే లేటెస్ట్ పుల్ చేస్తుంది. లేటెస్ట్ పుల్లింగ్ ఫ్రమ్ ద లైబ్రరీ, ఈ లైబ్రరీ నుంచి పుల్ చేసుకుంటుంది. పుల్ కంప్లీటెడ్ అండ్ దాని ఐడి ఇచ్చింది. స్టేటస్ డౌన్లోడెడ్ న్యూ ఇయర్ ఇమేజ్ ఫర్ హలో వరల్డ్ కోలన్ లేటెస్ట్. ఇది వచ్చేసి దాని వర్షన్ అనమాట. లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేశానని చెప్తుంది. సో నౌ లెట్ us చెక్ విత్ ద కమాండ్ డాకర్ ఇమేజెస్. సో ఇక్కడ హలో వరల్డ్ ఇమేజ్ మనకి ఫస్ట్ లో ఇక్కడ మనకి రిపోజిటరీలో ఏం చూపించలేదు. దెర్ ఆర్ నో ఇమేజెస్. నవ్ వీ హ్యావ్ పుల్ దిస్ హలో వరల్డ్ ఇమేజ్. ఇక్కడ హలో వరల్డ్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి చూపిస్తుంది అండ్ ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో మనకి దగ్గర ఇప్పుడు డాకర్ కంటైనర్ రన్ చేయాలి. డాకర్ ఇమేజ్ ఉంది, హలో వరల్డ్ అనే ఇమేజ్ ఉంది. డాకర్ దానికి కంటైనర్ రన్ చేయాలి అంటే ద కమాండ్ ఇస్ డాకర్ పిఎస్ డాకర్ రన్ ఇంటరాక్టివ్ మోడ్లో డాకర్ రన్ -i విల్ సి ఈ ఫ్లాగ్స్ అన్నీ ఏంటి అనేది అండ్ హలో -world మన డాకర్ ఇమేజ్ నేమ్. -i డాకర్ రన్ అనేది కమాండ్, -it అనేది ఫ్లాగ్స్ అండ్ మన ఇమేజ్ నేమ్ ఇచ్చి విల్ రన్ ద కంటైనర్. డాకర్ ఇమేజ్ వస్తే విల్ రన్ ద కంటైనర్స్ అనుకున్నాం కదా. ఇక్కడ
డాకర్ ఫైల్ నుంచి విల్ బి క్రియేటింగ్ డాకర్ ఫైల్ నుంచి డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేస్తాము. డాకర్ ఇమేజెస్ నుంచి కంటైనర్స్ క్రియేట్ చేస్తాము. దట్ ద కంటైనర్ కమాండ్ వచ్చేసి రన్. సో డాకర్ రన్ ఐఫెన్ఐటి హెలో వరల్డ్ మనం డాకర్ ఇమేజ్ నేమ్ ఇచ్చాము. ఓకే, సో ఇది వచ్చేసి హెలో ఫ్రమ్ డాకర్. మన ఈ కంటైనర్లో అప్లికేషన్ ఏం రన్ అవుతుందంటే ఇట్ జస్ట్ గివింగ్ ఏ మెసేజ్ హెలో ఫ్రమ్ డాకర్. దిస్ మెసేజ్ షోస్ that your installation appears to be working correctly. సో మనం ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఫస్ట్ శాంపుల్ మనం హలో వరల్డ్ అనేది రన్ చేస్తాము టు చెక్ ద ఇన్స్టలేషన్. అండ్ టు జనరేట్ దిస్ మెసేజ్ డాకర్ టుక్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఏం చేసింది, డాకర్ క్లయింట్ కాంటాక్టెడ్ ద డాకర్ డీమన్. ఇవి ఇంపార్టెంట్. ఇంటర్నల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, మనం డాకర్ క్లయింట్లో కమాండ్స్ రన్ చేసాం కదా, డాకర్ క్లయింట్ డాకర్ డీమన్ కాంటాక్ట్ చేసింది. డాకర్ డీమన్ పుల్ ద హలో వరల్డ్ ఇమేజ్ డాకర్ హబ్ నుంచి ఫుల్ చేసుకుంది. అండ్ ఇస్ డాకర్ డీమన్ క్రియేటెడ్ ఎ న్యూ కంటైనర్ గాట్ క్రియేటెడ్ విచ్ రన్స్ ద ఎగ్జిక్యూటబుల్ ద ప్రొడక్ట్స్ ద అవుట్పుట్ యు ఆర్ కరెంట్లీ రీడింగ్. మనం ఇప్పుడు ఈ అవుట్పుట్ ఇచ్చింది, ఆ కంటైనర్ రన్ చేసింది ఎగ్జిక్యూటబుల్స్. అండ్ ద డాకర్ డీమన్ స్ట్రీమ్డ్ దట్ అవుట్పుట్ టు ద డాకర్ క్లయింట్ విచ్ సెంట్ ఇట్ టు యువర్ టర్మినల్. సో దాన్ని స్ట్రీమ్ చేసి ఈ అప్లికేషన్ రన్ అయింది ఇక్కడ. And it has given these messages. So to try something more ambitious, you can run the Ubuntu container with this. Ubuntu container run cheyalante మనం any container run చేయొచ్చు అనుకున్నాం కదా, దానికి కమాండ్ మనకి ఇంకా it has given some more examples. Images ఉన్నాయి, you can go to those images and you can pull them and you can run them అని చెప్తుంది, share images. And for more examples కి you can go to this ఈ link. You can go to this link and it is giving the message. This getting started. This Docker documentation. Okay, till now you understood, right? Even doubts in containers